ప్రైజ్ ది లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు ద లివింగ్ వే చర్చ్ బృందం, ఉప్పల్. వాక్యమై ఉన్నావు, ఆ వాక్యము నేనేనని చెప్పావు. ఆది యందు వాక్యమై ఉన్నావు, ఆ వాక్యము నేనేనని చెప్పావు. మా వెలుగు మార్గము నీవే దేవా, నిత్య జీవము నీవేనయ్యా. మా వెలుగు మార్గము నీవే దేవా, నిత్య జీవము నీవేనయ్యా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవా, ఇయ్యపరములకు రాజా. ఇమ్మానుయేలు దేవా, ఇయ్యపరములకు రాజా. రాజు నీవేనయ్యా, జనులందరి జీవాధిపతివి నీవే. రాజులకు రాజు నీవేనయ్యా, జనులందరి జీవాధిపతివి నీవే. మా యోగక్షేమము నీవేనయ్యా, మా స్తుతి గానము నీకేనయ్యా. మా యోగక్షేమము నీవేనయ్యా, మా స్తుతి గానము నీకేనయ్యా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవా, ఇయ్యపరములకు రాజా. ఇమ్మానుయేలు దేవా, ఇయ్యపరములకు రాజా. సన్నుతించి కీర్తించెదను సతతము నీ నామము. సన్నుతించి కీర్తించెదను సతతము నీ నామము. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 హల్లెలూయా.
నా దైవము మహిమ గణతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మన్నాను కురిపించినావు పంట నుండి నీలిచినావు మన్నాను కురిపించినావు పంట నుండి నీలిచినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే వ్యాధులను తొలగించినావు వృద్ధులను మరిలేపినావు వ్యాధులను తొలగించినావు వృద్ధులను మరిలేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే అపవాది నోడించినావు అధికారం మాకిచ్చినావు అపవాది నోడించినావు అధికారం మాకిచ్చినావు యెహోవా నిస్సి జయము మనదే
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ ఉదయకాల సమయము మనం దేవుని వాక్యం వింటుండగా 3 ప్రాముఖ్యమైన విషయాలు ఆరాధన గురించి నేను మాట్లాడాలని కోరుచున్నాను. మరి దూరదర్శన్ యాదగిరి ఛానల్ ప్రేక్షకులు మరి ఈ యొక్క దేవుని వాక్యము ద్వారా ఆశీర్వదింపబడతారని నేను నమ్ముచున్నానండి. ఈ ఉదయకాల సమయం మనం అందరం కూడా యోహాను సువార్త 4వ అధ్యాయానికి వెళ్దామండి. చాలా 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము మరి 20వ వచనంలో 24వ వచనంలో యేసుక్రీస్తు వారు మరి సమరయ స్త్రీతో మాట్లాడుతున్న ఒక విషయాన్ని, ఒక వచనాన్ని చూసుకుందామండి. ఇంగ్లీష్లో చదువుతానండి. 23-24. బట్ ది ఆర్ ఇస్ కమింగ్ అండ్ నౌ వెన్ ద ట్రూ వర్షిపర్స్, నిజమైన ఆరాధికుల గురించి యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారండి. విల్ వర్షిప్ ద ఫాదర్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఆత్మతో సత్యముతో నిజమైన ఆరాధికులు తండ్రిని ఆరాధిస్తారని అని రాయబడి ఉంది. ఫర్ ద ఫాదర్ ఇస్ సీకింగ్ to worship him. God is a spirit. దేవుడు ఆత్మ ఉన్నారు. and those who worship him must worship in spirit and truth. సో దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి దేవుని ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే మొదటిది మనము మన పూర్ణ హృదయముతో, రెండోది సత్యముతో ఆరాధించాలంటే తండ్రి నీవు నిజమైన దేవుడు అని చెప్పి ఆరాధిస్తుండగా పూర్ణ నమ్ముతూ చెప్పాలి. అవును ప్రభు, నేను నమ్ముతున్నాను, అది సత్యము అని గ్రహిస్తూ దేవుడు ఆరాధిస్తున్నాం. చాలాసార్లు దేవుని ఆరాధించేటప్పుడు మనం ఏం చేస్తామంటే పాట పాడతాం కానీ దేవుని ఆరాధిస్తాం కానీ వేసే ఒక మాట అంటారు, వాళ్ళు పెదాలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ హృదయాలు ఎక్కడో ఉన్నాయంటాడు. అలా కాకుండా మనము హృదయపూర్వకంగా మనస్సుతో ప్రభు నీవు నిజమైన దేవుడు, ఏదైతే పాట పాడతామో అది మనము సత్యమని గ్రహిస్తూ పాడితే అది సత్యము అయి ఉంటుంది. మనం ఆత్మతో ఆరాధించాలా అంటే ఫోకస్డ్గా దేవుని ఆరాధించాలా. 3 విషయాల గురించి నేను చెప్పాలనుకున్నాను. 3 points. Number 1, రైట్ దిస్ డౌన్. మీరు నోట్స్ తీసుకుంటున్నట్టయితే ఈ 3 చాలా ఇంపార్టెంట్, మీరు రాసుకోవాలని వేడుకున్నాను. Number 1, దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో హార్ట్ హ్యాస్ టు బీ ఫ్రీ. మన హృదయము ఏమంటారంటే ఫ్రీగా ఉండాలి. అంటే మనం ఆరాధించడానికి సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారా, వీళ్ళు రాలేదా, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాకుండా మన హార్ట్ ఫ్రీగా ఉండి మనం దేవుని ఆరాధించాలి. ఎందుకంటే సంఘానికి ఎవరి కోసం వస్తున్నామండి? దేవుని కోసం వస్తున్నాము. ఏం పొందడానికి వస్తున్నాను? దేవుని వాక్యాన్ని, సత్యాన్ని పొందడానికి వస్తున్నాం. అది మనం దేవుని నుంచి పొందే ముందు దేవుడేం ఆశిస్తున్నాడంటే మన హృదయం ఫ్రీగా ఉండి దేవుని ఆరాధించాలని. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చూడండి, ఏమంటున్నాడు యేసయ్య? దీస్ పీపుల్ డ్రా నియర్ టు మీ విత్ దేర్ మౌత్. వాళ్ళు నన్ను నోటితో ఆరాధిస్తున్నారు కానీ హృదయం ఎక్కడో ఉందంటున్నాడు యేసయ్య. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ అధ్యాయము. అండ్ ఆనర్ మీ విత్ దేర్ లిప్స్ బట్ దేర్ హార్ట్ ఈస్ ఫార్ ఫ్రమ్ మీ. సండే ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ ద వీక్. మనకి ఆదివారం యేసుక్రీస్తు పునరుద్ధానమైన రోజు ఇంపార్టెంట్ రోజు. చాలామందికి సండే ఇంపార్టెంట్ డే కాదు, మండే ఇంపార్టెంట్. వాళ్ళ వీక్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, లాస్ట్ సండే అంటారు. కాదు, వీకెండ్ కాదు, సండే ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్స్. ఏం నేర్పించారండి స్కూల్లో మనకి? సండే, మండే, రైట్? సో సండే ఈజ్ ద ఇంపార్టెంట్ డే. మనము కొత్త నిబంధనలు, సండే ఈజ్ ఇంపార్టెంట్. సో నేను ఆరాధించడానికి వచ్చినప్పుడు నా హార్ట్ ఫ్రీగా ఉండాలా అంటే అన్ఫర్గివ్నెస్ పెట్టుకోకుండా, ఎవరి కోసం ఎదురు చూడకుండా నేను దేవుణ్ణి ఆరాధించాలా. సో హార్ట్ మస్ట్ బీ, నేను డీటెయిల్గా చెప్పలేనండి, మనకున్న సమయంలో క్లుప్తంగా చెప్పాలని కోరుచున్నాను. మొదటిది హార్ట్ మస్ట్ బీ ఫ్రీ. నెంబర్ 2, హ్యాండ్స్ మస్ట్ బీ ఫుల్ అండి. సో దేవుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో రావద్దు. మీరు బైబిల్లో గమనించినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నారంటే, నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించమని అబ్రహాంతో దేవుడు చెప్పగా బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, మరి అబ్రహాము దేవుని ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు మొరయ కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఆయనతో వచ్చే సేవకులతో ఏమంటాడంటే, నేనును
నా కుమారుడు మేమిద్దరము దేవుని ఆరాధించి వస్తామని ఉంటారు. జాగ్రత్తగా గమనించండి, బైబిల్లో అబ్రహాము దేవునికి పాట పాడాడు అని రాయబడలేదు. బైబిల్లో అబ్రహాము గిటార్ వాయించారు, వాయిద్యాలు వాయించాడు అని రాయబడలేదు. కానీ అబ్రహాం వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళలేదండి ఆరాధనకి, తన కుమారుణ్ణి తీసుకొని ఆరాధనకి వెళ్ళాడు. అయితే మనం కూడా దేవుని ఆరాధించే ప్రతిసారి ఉట్టి చేతులతో కాకుండా మన చేతిలో ఏదో ఒక ఇంపార్టెంట్ థింగ్ తీసుకెళ్ళి దేవుణ్ణి ఆరాధించడము చాలా ఇంపార్టెంట్. ఆమేన్. హ్యాండ్స్ దట్ ఆర్ ఫుల్. ఆదికాండం 22వ అధ్యాయము 5-6 వచనం మనము చూసుకోవచ్చు. ఇక్కడ ఆరాధన అనే మాటకి అర్థం ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయంలో సాకా, హీబ్రూలో సాకా మీన్స్ ఐఎమ్ అబాండనింగ్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ టు ద లార్డ్ ఇన్ వర్షిప్. అంటే నాకున్నవన్నీ పక్కన పెట్టి నేను దేవుని ఆరాధిస్తున్నాను. ఐఎమ్ అబాండనింగ్, అది వర్షిప్ అంటే. కలిగిన అన్ని ఇల్లు సంపత్తి ఏది అన్నీ పక్కన పెట్టి, లార్డ్ మై హ్యాండ్స్ ఆర్ ఫుల్, ఐ వాంట్ టు గివ్ వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు గివ్. దట్ ఈస్ వర్షిప్. మనం వర్షిప్ అనగానే స్లో సాంగ్, ప్రేజ్ అనగానే ఫాస్ట్ సాంగ్ కాదు. వర్షిప్ అంటే మన శరీరముతో మన దగ్గర ఉన్న అన్నిటితో దేవుణ్ణి ఆరాధించడం. యువర్ హ్యాండ్స్ మస్ట్ బి ఫుల్ వెన్ యూ వర్షిప్ గాడ్. నెంబర్ 1 ఏం చెప్పానండి? హార్ట్ దట్ ఈస్ ఫ్రీ, హ్యాండ్స్ దట్ ఆర్ ఫుల్. నెంబర్ 3 వెరీ ఇంపార్టెంట్ అన్నాను కదండి, మనకు సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. 3వది చాలా ప్రాముఖ్యమైనది, ఆర్ హెడ్ మస్ట్ బి ఎంప్టీ. మన తల ఎంప్టీగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? మన తలపైన కిరీటాలు పెట్టి దేవుని ఆరాధించవద్దు. చాలాసార్లు అందరు కిరీటాలు పెట్టుకుని, నేను డాక్టర్ అండి సంఘానికి వచ్చినప్పుడు, ఐఎమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఐఎమ్ అ డాక్టర్, ఐఎమ్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఐఎమ్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటారు. లేదండి, బైబిల్ ఏం రాయబడి ఉందో చూసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. నెంబర్ 1, హార్ట్ మస్ట్ బి ఫ్రీ, హ్యాండ్స్ మస్ట్ బి ఫుల్, హెడ్ మస్ట్ బి ఎంప్టీ అండి. ఓకే, ఏమని రాయబడి చూద్దాం. ద 24 elders fall down before him who sits on the throne and worship him who lives forever and ever and cast their crowns అని ఉందండి. వాళ్ళు కిరీటాలు తీసి పడేసి 24 elders యేసయ్యను ఆరాధిస్తున్నారు. అంటే ఏంటి? ఆయన సన్నిధిలో కిరీటాలు మోయే అవసరం లేదు. నేను చాలా క్రైస్తవునండి, 30 years నుంచి నాకు అన్నీ తెలుసండి. ఆ కిరీటాలన్నీ పక్కన పెట్టి దేవుని ఆరాధించాలి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసరే కావచ్చు, మిలియనరే కావచ్చు, బిలియనరే కావచ్చు, ఏదైనా ఉండని మన కిరీటాలు పక్కన పెట్టి దేవుని ఆరాధించాలండి. ఎందుకంటే మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఈరోజు సుఖ సంతోషాలు, ఆస్తి, సంపత్తి, డబ్బు, ధనము, అవన్నీ కూడా దేవుడిచ్చినదే. సో అందుకనే ఏమని చెప్పానండి? క్యాస్ట్ యువర్ క్రౌన్స్ బిఫోర్ గాడ్. ఒక మాట చెప్తానండి, ఎవరు దేవుని ఆరాధించలేరు తెలుసా అండి? అ ప్రైడ్ఫుల్ మ్యాన్, అహంకారంతో ఉన్న వ్యక్తి దేవుని ఆరాధించలేడు. చేతులెత్తి ఆరాధించడు, నాట్యము చేసి దేవుని ఆరాధించలేడు, నోరు విప్పి పాటలు పాడి దేవుని ఆరాధించలేడు. అందుకనే మనం ఏదైతే కలిగి ఉన్నామో మన జీవితంలో, మీ ఉద్యోగమే కావచ్చు, మీకున్న ఉద్యోగం ఎంతోమందికి లేదు, మీకులాగా కుటుంబం ఎంతోమందికి లేరు. కానీ ఎప్పుడు కంప్లైంట్ చేస్తాం, నాకు అది లేదు, నాకు ఇది లేదు. ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మా పిల్లలు ఇలా ఉన్నారండి, మా పిల్లలు అలా ఉన్నారు కాదు, మనకి ఇచ్చిన పిల్లల్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. వాట్ ఈస్ రియల్ వర్షిప్? 3 things. నేను నెంబర్ 1 ఏం చెప్పానండి? దేవుడు ఆత్మతో సత్యముతో మనల్ని ఆరాధించమంటున్నాడు. నెంబర్ 1, హార్ట్ మస్ట్ బి ఫ్రీ. ఏ అసూయ, ఓకే, ప్రైడ్, అహంకారం, అన్ఫర్గివ్నెస్, క్షమాపణ లేని గుణం అన్నీ పక్కన పెట్టి దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆరాధించడానికి ఆయన ఒక సన్నిధిలోకి వస్తున్నాము. 2వది, ఆ హ్యాండ్స్ మస్ట్ బి ఫుల్. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాకుండా ఏదో దేవునికి తీసుకొచ్చి దేవునికి సమర్పించండి. 3వది, హెడ్ మస్ట్ బి ఎంప్టీ. తలపైన కిరీటాలు పెట్టుకొని దేవుణ్ణి మనం ఆరాధించలేము. దూరదర్శన్ యాదగిరి ఛానల్ ప్రేక్షకులు ఈ వాక్యము ద్వారా ఆస్వాదింపబడి నిజమైన ఆరాధికులుగా, అంటే మీరు కూడా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజలుగా, ప్రేక్షకులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడండి.
మళ్ళీ యోహాను రాసిన పత్రిక 4:24 వర్షంలో ఏం రాబడిందండి? దేవుడు ఆత్మే ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆమె ఈ వాక్యము చేత మీరు ఆశీర్వదింపబడ్డారని నమ్ముతూ మళ్ళీ చిన్న ప్రార్థనతో ముగించుకుందామండి. పరలోకమందున్న మా ప్రభువా, మరి దూరదర్శన్ యాదగిరి ఛానల్ ప్రేక్షకులు ఈ వాక్యము ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముచున్నాం. వాళ్ళ హృదయాలు ఫ్రీగా ఉండును గాక. వాళ్ళు నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువా, మరి ఉట్టి చేతులతో రాకుండా కానుకలతో ఆరాధనతో రావునుగాక. మూడవది ప్రభువా, ఏ కిరీటాలు వాళ్ళ తలపైన ఉన్న కిరీటాలన్నీ పక్కన పెట్టి ప్రభువా, నీ బిడ్డలు తనను తాను తగ్గించుకొని నిన్ను ఆరాధించునుగాక. వాళ్ళ కుటుంబాల్లో ఆనందము సంతోషం ఉండునుగాక. ఈ సమయంలో ప్రభువా, నీ బిడ్డలను ఆశీర్వదించమని, వాళ్ళు వెళ్తున్న ప్రతి కష్టాలలో మీరుండి వాళ్ళని దీవించి ఆశీర్వదించి వాళ్ళ ఆరాధన ద్వారా ప్రభు వాళ్ళ కుటుంబాల్లో నీ సన్నిధి నింపబడునుగాక. ఆనందము నింపబడునుగాక. స్వేచ్ఛ నింపబడునుగాక. వాళ్ళ జీవితాల్లో ప్రభు ఎన్నో మేలు నీ బిడ్డలు అనుభవించి వాళ్ళ సాక్ష్యము ద్వారా అనేకులు ప్రభు రక్షింపబడనుగాక. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యము చేత నీ బిడ్డలను బలపరచాలని నమ్ముతూ ఈ కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం దూరదర్శన్ యాదగిరి ఛానల్ ప్రేక్షకులపైన సదాకాలం ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ ప్రియదర్శిని. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన, క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.